జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృత్యస్య చ తస్మాద పరిహార్యేర్తే నత్వం శోచితుమార్హసి. అంటే పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి పునర్జన్మ తప్పదు, అందువల్ల అనివార్యమైన వాటి గురించి విలపించకూడదని భగవద్గీతలో 2వ అధ్యాయంలో 27వ శ్లోకంలో ఉంటుంది. ఒక మనిషి పుట్టుక ఎంత ఖాయమో చావు కూడా అంతే ఖాయం అని చెప్తోంది. కానీ దీనికి వ్యతిరేకంగా మనిషి శాశ్వతంగా భూమిపై జీవించడానికి ఎన్నో టెక్నాలజీస్ ఫ్యూచర్లో రాబోతున్నాయని ఇప్పటికే ఎంతోమంది శాస్త్రవేత్తలు చెప్పారు. ఒక మనిషి సగటు జీవితకాలం 80 నుంచి 150 సంవత్సరాలు. కానీ వాటికంటే ఇంకా ఎక్కువ కాలం జీవించడానికి ఉపయోగపడే 10 టెక్నాలజీస్ గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో లెట్స్ స్టార్ట్ ది ఎపిసోడ్. నెంబర్ 10, రీజనరేటివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్. ఈ టెక్నాలజీ గురించి వినేటప్పుడు మీకు కొంచెం వింతగా ఉండొచ్చు. సైంటిస్టులు యంగ్గా ఉన్న ఎలుకలను రీసెర్చ్ చేసినప్పుడు ఎలుకల రక్తంలో GDF-లోన్ అనే ప్రోటీన్ను గమనించారు. ఈ ప్రోటీన్ను యువ ఎలుకల్లో కాకుండా ముదిరిపోయిన వాటిని పరీక్షించినప్పుడు అరుదుగా కనిపించింది. ఈ ప్రోటీన్ ఎలుకల అస్థిపంజర కండరాలను, గుండె బలాన్ని పెంచిందని తేలింది. అదే ప్రోటీన్ను మనుషుల బ్లడ్లో ఇంజెక్ట్ చేయబోతున్నారు. ఈ ప్రోటీన్ ద్వారా మనుషుల కండరాలు, గుండె బలం పెరుగుతాయని పరీక్షల్లో కూడా తేలింది. ఈ ప్రోటీన్ సహాయంతో మనం మన సగటు జీవితకాలం కంటే 10 నుంచి 20 సంవత్సరాలు అధికంగా జీవించవచ్చు. నెంబర్ 9, లాంజెవిటీ పిల్స్. లాంజెవిటీ పిల్స్ అనేవి టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడైతే ఈ పిల్స్ను బాడీలోకి పంపుతామో అప్పుడు అవి మన శరీరంలో ఉండే SIRTUIN-1 అనే ఎంజైమ్ను ట్రిగర్ చేసి ఉంచుతాయి. SIRTUIN-1 ఎంజైమ్ మన ఏజింగ్ ప్రాసెస్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలా పిల్స్ SIRTUIN-1 ఎంజైమ్ను ట్రిగర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హ్యూమన్ లైఫ్ స్పాన్ 15%కు ఎక్స్టెండ్ అవుతుంది. ఎలిసియం అనే ఫార్మాటికల్ కంపెనీ ఏజింగ్ ప్రాసెస్ను స్లో చేయడానికి నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్, దీన్నే సింపుల్గా చెప్పాలంటే NAD+ అనే కెమికల్ కాంపౌండ్ యూజ్ చేసి పిల్ను తయారు చేస్తున్నారు. దాదాపు 25 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్పై కష్టపడుతున్నారు. రీసెంట్గా హ్యూమన్స్ మీద ట్రయల్స్ స్టార్ట్ చేశారు. త్వరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 8, నానో టెక్నాలజీ. నానో టెక్నాలజీను 2 రకాలుగా యూజ్ చేస్తారు. ఒకటి, మన లైఫ్ని ఇబ్బందుల్లో పడేసే క్యాన్సర్, హార్ట్ డిసీజెస్ను ఈజీగా నానోబోట్స్తో క్యూర్ చేయవచ్చు. రెండవది, మనకు ఎక్కడైనా దెబ్బ తగిలినా లేదా మన బాడీలో ఏ పాటైనా డ్యామేజ్ అయినా ఈ చిన్న చిన్న నానోబోట్స్ డ్యామేజ్ అయిన ప్లేస్ను గుర్తించి వాటిని రిపేర్ చేస్తాయన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మనకు COVID-19 లాంటి వైరస్ అటాక్ అయినప్పుడు ఏ విధంగా అయితే వ్యాక్సిన్ వేసుకొని దాని నుంచి బయటపడతామో అదేవిధంగా ఈ నానోబాట్స్ మన శరీరం అనారోగ్యం బారిన పడకుండా చూసుకుంటాయి. ఒకవేళ పడ్డా వాటికి తగిన చికిత్స చేసి ఇంకా ఎక్కువ కాలం బ్రతికేటట్టు చేస్తాయి. వీటితో క్యాన్సర్స్ను, హార్ట్ డిసీజెస్ను నివారించవచ్చు. ఇది ఒక ఇన్సైడ్ డాక్టర్లా పనిచేస్తుంది. నెంబర్ 7, జీన్ థెరపీ. ఎస్, జీన్ థెరపీ ద్వారా కూడా మన లైఫ్ టైంని పెంచుకునే ఛాన్స్ ఉంది. అది ఎలాగో తెలుసుకునే ముందు జీన్ థెరపీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, AB అని 2 వ్యక్తులు ఉన్నారనుకుందాం. Aకు ఏదో ఒక డిసీజ్ వచ్చి తన బాడీలో కరెక్ట్గా పనిచేయాల్సిన జీన్స్ పనిచేయకుండా ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయాయి. అప్పుడు B అనే హెల్తీ పర్సన్ దగ్గర ఉన్న హెల్తీ జీన్స్ను కాపీ చేసి ఏ డిసీజ్ను క్యూర్ చేయవచ్చు లేదా రీప్లేస్ చేసి అతడిని బ్రతికించవచ్చు. ఇప్పుడు జీన్ థెరపీ మనం ఎక్కువ కాలం బ్రతకడానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. మన ఏజ్ త్వరగా అయిపోవడానికి బాడీలో సెల్స్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఏజ్ను పెంచుకోవాలంటే సెల్స్ను అడ్డుకోవాల్సి ఉంటుంది, కానీ వాటిని డైరెక్ట్గా అడ్డుకోలేము. అందులో ఉండే క్రోమోజోమ్స్ను యూజ్ చేసుకొని ఆ కణాలను ఆపాల్సి ఉంటుంది. ఇక్కడే జీన్ థెరపీని యూజ్ చేస్తాము. ఇక్కడ జీన్స్ను మాడిఫైడ్ వైరస్గా ట్రీట్ చేస్తారు. ఆ వైరల్ జీన్స్ను రీప్లేస్ చేస్తూ టెలోమరేస్ అనే ఎంజైమ్ను వాడతారు. ఈ ఎంజైమ్ ఏజింగ్ ప్రాసెస్లో కీ రోల్ను ప్లే చేస్తుంది. ఈ ఎంజైమ్ క్రోమోజోమ్స్ ఎండ్స్ను పట్టి ఉంచి సెల్స్లో జరిగే ప్రక్రియలన్నిటినీ నెమ్మది చేస్తుంది. ఈ విధంగా జీన్ థెరపీని ఉపయోగించి జీవితాన్ని పెంచుకోవచ్చు. ఈ ప్రయోగాన్ని ఎలుకల్లో ప్రయోగించినప్పుడు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. కొన్ని ఎలుకల్లో లైఫ్ టైం ఏకంగా 13% నుంచి 24%కు పెరిగిపోయింది. నెక్స్ట్ దీన్ని మనుషుల్లో ప్రయోగించబోతున్నారు. నెంబర్ 6, లాంజెవిటీ జీన్స్. సైంటిస్టులు 100కు పైగా జీవించిన వారి మీద ప్రయోగాలు మొదలుపెట్టినప్పుడు అందులో 152 స్పానిష్ సిటిజన్స్ను, 742 జపానీస్ సిటిజన్స్ను టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ జీన్స్లో చాలా వేరియేషన్స్ కనబడ్డాయి. ఆ జీన్స్కు ఈస్ట్తో కూడిన
ISW2 అనే ప్రోటీన్ను వాడి జీన్ థెరపీ చేస్తే 25% హ్యూమన్ లైఫ్ స్పాన్ పెరిగింది. నెంబర్ 5 క్రయోనిక్స్. ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ ద్వారా మనుషులను ఎలా ఇమ్మోర్టల్ చేస్తుందని తెలుసుకునే ముందు అసలు క్రయోజెనిక్ టెక్నాలజీ అంటే ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. 1877లో క్రయోజెనిక్స్ను ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు ఈ ప్రాసెస్ను కేవలం మన ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్, హీలియం, హైడ్రోజన్, నైట్రోజన్ లాంటి గ్యాసెస్ను లిక్విడ్ స్టేట్లోకి తీసుకురావడానికి వాడేవారు. ఆ తర్వాత 19th సెంచరీలో ఇదే ప్రాసెస్ను లివింగ్ సెల్స్ను, టిష్యూస్ను ఎక్స్ట్రీమ్ లోవర్ టెంపరేచర్లో అంటే ఫ్రీజింగ్ పాయింట్లో పెట్టి బయోలాజికల్ ప్రాసెస్ను స్లో చేసి వాటి లైఫ్ స్పాన్ను మినిట్స్ నుంచి హవర్స్ నుంచి డేస్కు పెంచడానికి వాడేవారు. ఆ తర్వాత ఈ ప్రాసెస్ని యూజ్ చేసి మరణం లేని మనిషిని తయారు చేయాలని రీసెర్చర్స్ మొదలుపెట్టారు. ఈ ప్రాసెస్లో ఒక వ్యక్తిని మరణం లేకుండా ఎలా చేయవచ్చంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తికు ఏదో ఒక రేర్ డిసీజ్ వచ్చిందనుకుందాం. ఆ వ్యాధికు మెడిసిన్ లేదు, అతను కొద్ది రోజుల్లో చనిపోబోతున్నాడు. అప్పుడు ఈ టెక్నాలజీ బాగా హెల్ప్ అవుతుంది. ఆ వ్యక్తి బాధపడుతున్న వ్యాధికు ఇప్పుడు ఏ మెడిసిన్ లేదు, కానీ ఫ్యూచర్లో కొన్నాళ్ళ తర్వాత రావచ్చు కదా. కాబట్టి అప్పటి వరకు బాడీను క్రయోజెనిక్ ట్యాంక్లో ఫ్రీజింగ్ పాయింట్లో స్టోర్ చేసి పెడతారు. దీన్ని ఇండ్యూస్డ్ హైపోథర్మియా అంటారు. మెడిసిన్ వచ్చిన వెంటనే అతడిని బయటికి తీసి క్యూర్ చేస్తారు. ఆల్కోర్ అండ్ ది క్రయోజెనిక్ ఇన్స్టిట్యూట్ అనే 2 కంపెనీస్ ఈ క్రయోజెనిక్ సర్వీసెస్ను ప్రిజర్వేషన్కు కావాల్సినంత చార్జ్ చేసి ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పటికే 300 మందికి పైగా క్రయోజెనిక్ ట్యాంక్స్లో ప్రిజర్వ్ చేశారు. ఈ కంపెనీస్కు ఇంకా 30,000కి పైగా అప్లికేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రయోజెనిక్ ట్యాంక్స్లో మొట్టమొదటిగా ప్రిజర్వ్ చేయబడిన వ్యక్తి డాక్టర్ జేమ్స్ బెడ్ఫోర్డ్. నెంబర్ 4 అవతార్స్ అండ్ రోబోటిక్ అవతార్స్. ఫిజికల్గా మనం మన శరీరంలో కాకుండా వేరే శరీరాల్లో జీవించడమే దీని కాన్సెప్ట్. మన మెమొరీస్, ఐడియాస్ను కాపీ చేసి రోబోట్స్లలో అప్లోడ్ చేసినప్పుడు లేదా ఇన్స్టాల్ చేయడం ద్వారా చాలా కాలం జీవించే అవకాశం ఉంది. దీనిని సైబర్నెటిక్ ఇమ్మోర్టాలిటీ అంటారు. రోబోలలోనే కాకుండా మనం ఒక మనిషి శరీరంలో కూడా బ్రతకవచ్చు. మన బాడీ ఎప్పుడైతే వీక్ అయి చనిపోయే స్టేజ్కు దగ్గరలో ఉందో అప్పుడే వేరే శరీరాన్ని సెలెక్ట్ చేసుకొని దానిలోకి మన మెమొరీస్ను ట్రాన్స్ఫర్ చేసి కొత్త లైఫ్ను స్టార్ట్ చేయవచ్చు. కాకపోతే ఇది కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్. ఈ కాన్సెప్ట్ మీద ప్రాజెక్ట్ Z అనే మూవీ కూడా వచ్చింది. చూడకపోతే ఒక లుక్ వేయండి. నెంబర్ 3 మాలిక్యులర్ మ్యానిపులేషన్. కొంతమంది పరిశోధకులు ఇన్సులేషన్ మరియు ఇతర న్యూట్రియంట్ సిగ్నల్స్ను ప్రభావితం చేసే మాలిక్యూల్స్ను మార్చడం ద్వారా కొన్ని పురుగుల జీవితకాలాన్ని పొడిగించగలిగారు. ఇవే రిజల్ట్స్ హ్యూమన్ లైఫ్ పై కూడా రెప్లికేట్ అయితే దాదాపు 500 సంవత్సరాలకు పైగా హ్యూమన్ లైఫ్ స్పాన్ పెంచవచ్చు. డాక్టర్ పంకజ్ కపాహి అనే ఫేమస్ సైంటిస్ట్ ఈ ఫీల్డ్ పై పరిశోధనలు మొదలుపెట్టారు. నెంబర్ 2 3D ప్రింటింగ్ ఆర్గన్స్. 3D ప్రింటింగ్ ఆర్గన్స్ అన్నాను కదా అని మరీ ఇలా ఉంటుంది అనుకోకండి. ఇది కొంచెం వేరే. మన డెవలప్మెంట్తో పాటు 3D ప్రింటింగ్స్ కూడా డెవలప్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీను హ్యూమన్ హార్ట్తో పాటు ఇంకా ఎన్నో పార్ట్స్ను రీప్లేస్మెంట్స్లో వాడబోతున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా యూకేలో ఒక రీసెర్చ్ టీం ఎవరైతే కార్నియా రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడుతున్నారో వాళ్ళని వాటి నుంచి విముక్తి కలిగించడానికి 3D ప్రింటెడ్ హ్యూమన్ కార్నియాను తయారు చేశారు. అది ఎంతో మందికి ఉపయోగపడింది. ఈ 3D ప్రింటింగ్ ప్రాసెస్ ద్వారా పాడైపోయిన ఆర్గన్స్ను రీప్లేస్ చేయవచ్చు. కానీ ఇది కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్. ఇది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే ఒక వ్యక్తి జీవించాలనుకునే దానికంటే ఎక్కువ కాలం జీవించవచ్చు. నెంబర్ 1 క్లోనింగ్ ఆర్గన్స్. క్లోనింగ్ గురించి మీరు చాలా మందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్లకు క్లోనింగ్ అంటే ఏమిటంటే ఒక మనిషిలో ఉన్న డిఎన్ఏను కానీ సెల్స్ను కానీ ఉపయోగించి అచ్చం అతడిలాగా ఇంకో వ్యక్తిని సృష్టించడం. ఎగ్జాంపుల్ డాలీ అనే షీప్ను, ఇక్కడ కనిపిస్తున్న కోతులను, పిగ్స్ను సృష్టించారు. ఈ క్లోనింగ్ ప్రాసెస్ మనుషులు ఇమ్మోర్టల్గా జీవించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మన బాడీ పార్ట్స్లో ఏదైనా అవుట్డేటెడ్ అయినప్పుడు దాని స్థానంలో అదే జీన్స్తో క్లోన్ చేసిన బాడీ పార్ట్స్ను ఇన్సర్ట్ చేయవచ్చు. శాస్త్రవేత్తలు ఇప్పటికే ఇయర్స్, బోన్స్ అండ్ స్కిన్ను క్లోన్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక మిగతా కాంప్లెక్స్ ఆర్గన్స్ను కూడా క్లోన్ చేయడంలో సక్సెస్ అయితే మనుషులు ఖచ్చితంగా ఎక్కువ కాలం జీవించవచ్చు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో టెక్నాలజీస్ వస్తున్నాయి. వీటిలో ఎన్ని సక్సెస్ అవుతాయో తెలీదు. కానీ ఒకవేళ మనిషి అమరత్వాన్ని సాధిస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. మనిషికి జీవనం ఎంత అవసరమో దానితో పాటు విశ్రాంతి అంతే అవసరం. అది మరణం వల్లే సంభవిస్తుంది. చివరికి నేను చెప్పాలనుకునేది ఏమిటంటే మనిషి ప్రకృతిలో కలవడమే ఉత్తమం. ఇది ఇవాల్టి ఎపిసోడ్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ మొబైల్కు నోటిఫికేషన్గా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.